హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కజిన్స్ గోలా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము మా వినాయక చవితి ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. హాయ్ చెప్పు. హాయ్. పీటలకి ముగ్గు పెట్టడం ఒక ఆర్ట్. మా అత్తయ్య అందులో ఎక్స్పర్ట్. వాహ్ 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 వాహ్. మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా తులసమ్మకి ఫస్ట్ పూజ చేయడం అలవాటు కదా. తులసమ్మని పూజ చేయడంలో చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ రీజన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ సైంటిఫిక్ రీజన్ చెప్తా. తులసి ప్లాంట్ ఈజ్ అ మెడిసినల్ ప్లాంట్ అనమాట. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి తులసి ప్లాంట్లో. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ స్పిరిచువల్గా ఆలోచిస్తే తులసి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అవతార్ ఆఫ్ లక్ష్మీదేవి. ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసాక తులసమ్మని ఎలా పూజించడం మర్చిపోతాం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజే వినాయక చవితిగా మనము జరుపుకుంటాము. భాద్రపద మాస శుక్ల చతుర్థి హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు మనం జరుపుకుంటాము. చవితి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్తో పాలని డెకరేట్ చేసుకుని మేము ఈ పూజను చేసుకున్నాం. ఇంతకీ ఈరోజు మా పూజారి మా మావయ్య గారు. ఈ ఎంటైర్ డే హ్యాపీ ఖుషి నాకు భలే సపోర్ట్ చేశారు. హ్యాపీ హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు? హ్యాపీ వాళ్ళ నాన్నమ్మకి తులసిమాల కడుతుంటే హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మేము అలా కట్టిన తులసిమాలను తీసుకొని మా వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. మేమైతే వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కజిన్స్ కోలా.